పట్టణాన్ని ఒక అదానీ పట్టణంగా, ఒక జిందాల్ పట్టణంగా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ సిటీని మీరు వెనక్కి చేతుల్లోకి తీసుకోవాలి అని అంటే మీరు ప్రజలుగా మీరు నడుం కట్టాల్సిందే. మీ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని మీ సిటీని ఈ కబంధ హస్తాల నుంచి ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు, ఆ కోరిక కూడా లేదు, ఆ రిస్క్ వాళ్ళు తీసుకోరు. ఈ సిటీని మళ్ళా మీరు కాపాడుకోవాలంటే ప్రజలు నడుం కట్టాల్సిందే. విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నాన్ని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే వాళ్ళ ప్రాంతాల్లో భూములు, ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం సిటీని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. అది నాకు ప్రాక్టికల్గా తెలుసు. ఈ సిటీని అంతగా ప్రేమించే మీరు మీ కళ్ళెదురుగా దాన్ని ఎత్తుకుపోతా అంటే, గద్దలు కాకులు ఎత్తుకుపోతా అంటే చూస్తూ ఊరుకోమాకండి. దయచేసి ప్రశ్నించండి. అందరూ కొంచెం ఆర్గనైజ్ అవ్వండి. మీ సిటీని మీరు మళ్ళీ వెనక్కి తీసుకోండి. స్టీల్ ప్లాంట్ 16 ప్రాణాలు త్యాగం చేసి 32 మంది ప్రాణాలు త్యాగం చేసి వేలు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఇందిరాగాంధీని ఎదిరించి సాధించుకున్న స్టీల్ ప్లాంటు, 20,000 ఎకరాల్లో కట్టినటువంటి స్టీల్ ప్లాంటు, 64 గ్రామాల ప్రజలు తట్టబుట్ట తీసుకుని మారు మాట్లాడకుండా ఖాళీ చేసి స్టీల్ ప్లాంట్ కి అప్పజెప్పినటువంటి స్టీల్ ప్లాంట్ బిచ్చవేసినట్టుగా 107 గజాల్లో ఇళ్లు కట్టుకోండి పోండి అని చెప్పి అంటే ఆ 107 గజాల్లో ఇళ్లు కట్టుకుని మారు మాట్లాడకుండా, తిరిగి అడగకుండా సహించినటువంటి ఈ ప్రజలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి, గవర్నమెంట్ ఇచ్చిన మాట తప్పి మోసం చేసి వాళ్ళలో కొంతమందికి ఇవాళ కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితిలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్, ఆ ప్రజల త్యాగాల మీద నిర్మాణమైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్, అందులో 6,000 మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ ని నిర్దాక్షిణ్యంగా ఒక్క కలం పోటుతో తీసి పాడేస్తే తల దించుకుని వెళ్లిపోయినటువంటి ప్రజానీకం ఈ ప్రజానీకం. వాళ్ళని మళ్ళా స్టీల్ ప్లాంట్ లో అడుగు పెట్టకుండా వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేసి వాళ్ళు ఒక బహిష్కృతులుగా, స్టీల్ ప్లాంట్ నుంచి బహిష్కృతులుగా వాళ్ళని ముద్రేసి బయటికి తోలేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉంటే ఎదురు మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళ గురించి రిప్రజెంట్ చేయడానికి కూడా మన ఈ ప్రజాప్రతినిధులకి తీరిక, చొరవ, ఆసక్తి లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ 20,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ ని కేవలం జిందాల్కి కట్టబెట్టడానికి, అందులో ఒక అవసరమైనంత భూమి అదానీ తీసుకుని గంగవరం పోర్టు ఎక్స్పాండ్ చేసుకోవడానికి, ఛత్తీస్గఢ్ నుంచి కొట్టుకొచ్చిన ఖనిజం అంతా ఇక్కడ రాసులు పోసి అదానీ పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసుకుని అమ్ముకుని దొబ్బుదామనే ఒక దుర్మార్గపు ఆలోచన, ఒక మాఫియా ఆలోచనకి ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఒక బలి పశువుగా నుంచుంది. ఇందులో ఏ ఒక్కటైనా అవాస్తవం అని చెప్పగలిగిన వాడిని రమ్మనండి, కూర్చొని మీడియా సమక్షంలో మాట్లాడదాం. ఇందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయి కాబట్టి నేను చరిత్రలోకి పోవటంలా. 1971లో శంకుస్థాపన వేసిన నాటి నుంచి ఎన్ని రోజులు పట్టింది అది కట్టడానికి, కట్టినప్పటి నుంచి ఎన్ని బాలారిష్టాలను ఎదుర్కొంది, ఇవాళకి కూడా మొట్టమొదటి నుంచి అప్పుల్లో పుట్టిన బిడ్డ స్టీల్ ప్లాంట్, అప్పుల్లోనే బతుకుతాంది. ఆ అప్పులు భారం మెడకేసి చంపేసి పీక నులివి చంపేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక బ్రాండ్ వైజాగ్ స్టీల్. ఆంధ్ర బ్యాంక్ అట్టాగు అమ్మేశారు. వైజాగ్ బ్రాండ్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేయడానికి, దాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిత్రులారా, దీన్ని కాపాడుకోలేకపోతే మనం బతికి కూడా వేస్ట్, మన రాజకీయాలు వేస్ట్. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నేను రెచ్చగొట్టడానికి మాట్లాడలేదు. చాలా మంది వచ్చారు, మిమ్మల్ని రెచ్చగొట్టారు, వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, నోరు మూసుకుని కూర్చున్నారో, పదవిలో అధికారాల్లో ఉండి కూడా ఎంత నోరు మూసుకుని కూర్చున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. నేను మళ్ళా మిమ్మల్ని రెచ్చగొట్టి నిరాశపరచడానికి రాలా. దట్స్ నాట్ మై ఇంటెంట్. బట్ నేను వచ్చింది మనస్ఫూర్తిగా నాలో ఉన్న అణువు విశాఖ ఉక్కు, విశాఖ ప్రైడ్, విశాఖ స్టీల్ ప్లాంట్ తో ముడిపడి ఉందని చెప్పి వినయపూర్వకంగా మనవి చేసుకోవడానికి మాత్రమే ఈ మాటలని చెప్తున్నాను. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఎంత గొప్ప ఇన్స్టిట్యూషన్ ని, స్వాతంత్రం పూర్వమే వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ ని ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉందో ఆంధ్ర యూనివర్సిటీ చూడండి. ఇవాళ ఒక్క రోజులో జరిగిన పతనం కాదు ఇది. దాదాపు ఒక దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి పతనం. ఎటువంటి వైస్ ఛాన్సలర్లు ఉండేవాళ్ళండి ఆంధ్ర యూనివర్సిటీకి? గత 10-15 ఏళ్లుగా ఎటువంటి వైస్ ఛాన్సలర్లు వేస్తున్నారండి మీరు? ఏం సెలక్షన్ అండి మీది? కులాల మీద ఆధారపడి, ప్రాంతాల మీద ఆధారపడి వైస్ ఛాన్సలర్ ని సెలెక్ట్ చేస్తారా? ఎవడడిగాడు మిమ్మల్ని ఏ కులమని? ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్ట నిలబెట్టడానికి దేశంలోనే కాదు అంతర్జాతీయంగా బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఎవడు దొరుకుతాడో వాడిని తీసుకొచ్చి దానికి వైస్ ఛాన్సలర్ గా వేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా అని అడుగుతున్నారు. అది చెయ్యకుండా 13 యూనివర్సిటీలు ఉంటే 13లో ఏ కులపాడికి ఎన్ని ఇచ్చాము, ఏ ప్రాంతం వాడికి ఎన్ని ఇచ్చామని తూకాలు వేసుకుంటారా?
కులాల ప్రాతిపదిక మీద, ప్రాంతాల ప్రాతిపదిక మీద వచ్చిన వైస్ ఛాన్సలర్లు యూనివర్సిటీలు నడిపిస్తారా? అటువంటి యూనివర్సిటీలో చదివిన పిల్లలు రేపు పొద్దున ఎందుకు పనికి వస్తారు? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? కాబట్టి డ్వాక్రా మహిళలతో శతవార్షిక ఉత్సవం, ఆంధ్ర యూనివర్సిటీ శతవార్షిక ఉత్సవం జరిపించారు అని అంటే ఈ విశాఖపట్నాన్ని ఎంత చౌకగా, ఎంత చీప్గా చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంతే, మనం భక్తులం. మనం చందాలు వేయడానికి, హుండీలో చందాలు వేయడానికే తప్ప మన దేవుళ్ళని ఎవడండి అనేది. వాళ్ళు దేవుళ్ళు, మనం భక్తులం. తప్పట్లు కొట్టడానికి, చందాలు వేయడానికి మాత్రమే మనం పనికొస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 2006-7లో ఒక ఈపీసీ అనే ఒక దుర్మార్గపు కాన్సెప్ట్ లో ఇది కూడా ఒక భాగం. ఆ ఈపీసీ అనే ఆలోచనకే ఇవాళకి కూడా బలైపోతున్నది ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. కాంట్రాక్టర్లకు అవసరమైన కాలువలు, కాంట్రాక్టర్ ఎటు కావాలంటే అటు తీసుకుపోవడం, వాడికి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు, ఎంత కాంక్రీట్ వర్క్, ఎంత డబ్బులు వచ్చే పనులు కావాలంటే అంత డబ్బులు వచ్చే పని వాడే రాసుకుంటాడు, వాడే డిజైన్ చేస్తాడు, వాడే అప్రూవల్ చేయించుకుంటాడు, వాడే డబ్బులు ఎవరికి ఇవ్వాలో వాడికి ఇస్తాడు, వాడే కడతాడు, డబ్బులు తీసుకుంటాడు, పోతాడు. ఆ కాలువ పూర్తి కాదు, పంటలకు ఎక్కడ నీళ్లు రావు. రాయలసీమలో ఇదే చూసాం. మా చింతలపూడి లిఫ్ట్ పరిస్థితి అట్లాగే ఉంది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. నేను ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. మీ ఒక్కళ్ళకే అనుకోమాకండి. లక్కీగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అన్నిటికంటే చౌకగా పూర్తయ్యే ప్రాజెక్టులు, అన్నిటికంటే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు. ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా 10,000 కోట్లకి మించనటువంటి అన్ని ప్రాజెక్టులు కలిపినా 10,000 కోట్లకి ఖర్చు మించదు. ఇవాళ విశాఖపట్నంలో ఇంత వెల్త్, ఇంత సంపద పెట్టుకుని, ఇన్ని పోర్ట్లు, ఇన్ని స్టీల్ ప్లాంట్లు, ఇన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా రాబోతోంది, షిప్ యార్డ్ ఉంది, ఇన్ని పెట్టుకుని 10,000 కోట్లు ఖర్చు పెట్టలేరా మీరు ఉత్తరాంధ్రకి? మరి ఏం ఉద్ధరిద్దామని మాట్లాడితే ఉత్తరాంధ్ర ఉద్ధరిస్తామని చెప్పి డైలాగులు కొడతారు. 10,000 కోట్లు, 150 ఎకరాలు ఒరిస్సాలో ముంపుంటే నేరేడు ప్రాజెక్టు క్లియర్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలు పట్టింది దాన్ని క్లియర్ చేయడానికి. ఇవాళకి జంజావతి ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1100 ఎకరాలు ఒరిస్సాతో మాట్లాడితే అయిపోయే పనికి ఎవ్వరూ పూనుకోవడం లేదు. దాన్ని అట్లాగే పేరబెట్టారు 50 సంవత్సరాల నుంచి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మెయిన్ కెనాల్ తవ్వడం, డబ్బులు ఎత్తుకుపోవడం, కాంట్రాక్టర్లు పారిపోవడమే తప్ప దాని అలైన్మెంట్ ఏంటి? అసలు ఇది బెస్ట్ అలైన్మెంటా కాదా? దీనికంటే బెటర్ అలైన్మెంట్స్ ఉన్నాయా లేవా? ఎవడైనా కాలువలో నీళ్లు కిందకి తీసుకెళ్లి పైకి ఎత్తి పోసుకుంటాడా? పైనుంచి కాలువ తీసుకెళ్లి గ్రావిటీలో పోసుకుంటాడు. కానీ ఇదే పరిస్థితి రాయలసీమలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఉంది. గాలేరు నగల సుజల స్రవంతి పూర్తి చేయకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3,000 కోట్లు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చి 3,000 కోట్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముందు టేకప్ చేయమని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు జిల్లాల వారీగా సమావేశాలు ఆర్గనైజ్ చేస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి డబ్బులు సంపాదించి పెట్టడానికి వీళ్ళ రాజకీయ పార్టీలు పనికొస్తున్నాయి. అరే ఇది తప్పురా, ఇది కాదురా అని చెప్పే ఓపిక, ధైర్యం, ఆ చొరవ కూడా అధికార పార్టీలో కనపడటం లేదు.